So next two problems 18 and 19 about relative positions of circles. ఇక్కడ 2 circles ఉన్నాయి and 19th లో ఇంకో 2 circles ఉన్నాయి. ఈ 2 circles ఎలా ఉన్నాయి? ఈ రెండు 2 different circles externally touching circles internally touching circles అది మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ప్రాబ్లం సంబంధించి సెంటర్ ఏమవుతుంది? -12x and 8y కాబట్టి సెంటర్ C1 అనుకుంటే ఓకే 6, -4 అవుతుంది. ఓకే అలానే సెకండ్ ప్రాబ్లం సంబంధించి సెంటర్ ఏమవుతుంది? C2 కదా. సో -4x కాబట్టి 2, 2y కాబట్టి -1. సెంటర్ 1 అండ్ సెంటర్ 2. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్రాబ్లం సంబంధించి రేడియస్ R1 ఏమవుతుంది? R1 is equal to root of g square plus f square minus c. సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g square అంటే 36 plus f square అంటే 16 minus 48. g square plus f square minus c. 36 plus 16 which is 52 minus 48 is 4 and R1 value 2. అలానే సెకండ్ సర్కిల్ సంబంధించి R2 క్యాలిక్యులేట్ చేసామనుకో. అగైన్ రూట్ ఆఫ్ g square plus f square minus c. 2 square is 4 minus 1 square is 1. ఇక్కడ -4 ఉంది. minus of minus plus 4 and that is equals to 3. సో 2 సర్కిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ 2 సర్కిల్స్ ఎలా ఉంటాయో మనం చెప్పాలి కాబట్టి C1 C2 క్యాలిక్యులేట్ చేసాం, R1 R2 క్యాలిక్యులేట్ చేసాం. రిలేషన్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కి R1 R2 కి మనం చేస్తాం కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ C1 C2 క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 minus 2. 6 minus 2 is 4, 4 square plus -4 minus of -1. That means -3 square. 4 square plus 3 square is 5. 25 under the square root which is 5. So distance between centers 5. R2 3, R1 2. అంటే R1 plus R2 కూడా 5. అంటే C1 C2 is equals to R1 plus R2. Distance between centers is sum of the radii that represents that these two circles are what? Externally touching circles. These two circles are externally touching circles. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే అదే విధంగా ఇప్పుడు 19th ప్రాబ్లంలో కూడా మన దగ్గర 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 సర్కిల్స్ కూడా ఎలా ఉంటాయో చెప్పాలి. సో ఎక్కడైనా సరే 2 సర్కిల్స్ మనకి ఇచ్చి వాటి రిలేటివ్ పొజిషన్స్ మనం డిస్కస్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ కి సెంటర్ రాయాలి, తర్వాత సర్కిల్ కి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ని ఈ రేడియస్ ని యూజ్ చేస్తూ ఆ రిలేషన్ బేస్ చేసుకుని మనం పొజిషన్ ని కన్ఫర్మ్ చేయాలి. ఓకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. there are 5 relative positions usually. Okay, 2 different circles, externally touching circles, intersecting circles, internally touching circles, one circle in the other అని మనం మాట్లాడుకున్నాం. Now ఇదే విధంగా ఇప్పుడు 19th ప్రాబ్లం కూడా ఆన్సర్ చేసి చూద్దాం. there are 2 circles again for the 19th ప్రాబ్లం. ఈ 2 సర్కిల్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఈ ఫస్ట్ సర్కిల్ కి సంబంధించి సెంటర్ C1 ఏమవుతుంది? సో -2x -4y కాబట్టి సెంటర్ 1, 2. అదేవిధంగా సెకండ్ సర్కిల్ కి సంబంధించి సెంటర్ ఏమవుతుంది? ఇది 4x, ఇది 2y కదా. 4లో హాఫ్ అండ్ దెన్ సింబల్ చేంజ్ -2, 2లో హాఫ్ అండ్ దెన్ సింబల్ చేంజ్ విచ్ ఇస్ 1, -2, 1. ఓకే అదేవిధంగా రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్. ఓకే వాట్ యు సే అబౌట్ R1? R1 క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ g square plus f square minus c. 1 square is 1, 2 square is 4, -20 minus of minus plus 20 that is equals to 5. And then R2 calculate చేస్తే square root of g square plus f square. -2 square is 4, 1 square is 1 and minus c is -4 and that is equals to 1. First circle ki radius 5 units, second circle ki radius 1 unit, centers ఏమో 1, 2 and -2, 1. ఇప్పుడు ఈ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేస్తే C1 C2 ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square. 1 minus of -2 which is 3 square plus 2 minus 1 that means 1 square. 9 plus 1 is root 10. Distance between centers is root 10. Distance between centers is root 10 and this is R1 R2. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే difference between the roots, radius R1 R2, difference between the radii 5 minus 1 వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఈ 4 అనేది గ్రేటర్ దాన్ C1 C2 అవుతుంది. అంటే C1 C2 is less than difference between the
radii that represents that one circle in the other. ఓకే, ఈ టూ సర్కిల్స్ ఎలా ఉన్నాయంటే C1 C2 లెస్ దాన్ R1 మైనస్ R2 అయితే ఒక సర్కిల్ కనుక ఇలా ఉంటే ఇంకో సర్కిల్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం కాన్సెప్ట్ మాట్లాడుకున్నప్పుడు. కాబట్టి ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్ ఈస్ వన్ సర్కిల్ ఇన్ ద అదర్. కన్ఫర్మ్ చేయాలంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అలానే రేడియస్ని బేస్ చేసుకుని R1 మైనస్ R2 R1 ప్లస్ R2 ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ద పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ ఈస్ వన్ సర్కిల్ ఇన్ ద అదర్. ఓకే, హ్యావ్ ఎ దిస్ ఇస్ 19th one.